నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారసుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజంగా సంచలనాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే అర్థం పరమార్థం అన్నింటినీ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు కేటీఆర్ మాట్లాడింది ఏంటి, ఇక్కడి ప్రశ్నించే గొంతుకలు కానీ తెలంగాణ డిజిటల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దానితో పాటు అన్ని రంగాల మీద పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రశ్నించే గొంతుకలకు సంబంధించిన ఎఫెక్టు ఇంకా పెరగబోతుందా అనే అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, అక్రమ అరెస్టులకు అధరం బెదరం, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బాల్క సుమన్ అరెస్ట్, ప్రగతి భవన్ను పేల్చేస్తామన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలేవు, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ అన్న బండి సంజయ్పై కేసులు పెట్టరా, బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేస్తామన్న కాంగ్రెస్ నేతలపై చట్టం ఎందుకు పనిచేయదు, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు ఒక నీతి, బాల్క సుమన్కు ఒక నీత, కాంగ్రెస్ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చేందుకు జైలు శిక్షల, సైట్ విజిటేషన్ పేరిట జరిగిన 15,000 కోట్ల దోపిడీపై ఎందుకు స్పందించలేదు, సింగరేణి వారసత్వ ఉద్యోగాల బోర్డు సమావేశాలను ఎందుకు పెట్టడం లేదు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంపై సీఎం ఎందుకు మాట్లాడరు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చూడొచ్చు. సో ఇక్కడ రేవంత్పై ఎందుకు చర్యలేవు, గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి అధికారి యొక్క నివాసమైన ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేసిన తప్పు లేదన్న రేవంత్ రెడ్డిపై అప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను జైల్లో పెట్టాల్సిందే కదా అని నిలదీశారు. తెలంగాణ పాలించే ముఖ్యమంత్రి గతంలో అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు లేని చట్టాలు ఇప్పుడు బాల్క సుమన్కి ఎలా వర్తిస్తాయంటూ కూడా నిప్పులు చెరిగారు. ఇక బండి సంజయ్పై కేసులు పెట్టారా, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎందుకు సర్జికల్ స్ట్రైక్, ఎందుకు కేసులు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు కార్మికుల పక్షాన నిలబడ్డ బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా పీడీ యాక్ట్ కింద కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాల్క సుమన్పై పెట్టిన చట్టాలు సెక్షన్లు కేంద్ర మంత్రికి వర్తించవా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను ఒక వీడియో చూసిన అండి, ఏది అంటే పవన్ కళ్యాణ్కు సంబంధించి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమంది అదేది పెద్ద సినిమాకు సంబంధించి వెళ్తున్న క్రమంలో వాళ్ళ అభిమానుల మరి పవన్ కళ్యాణ్ అభిమానుల నాకైతే సరిగ్గా తెలియదు, కానీ ఆ బిడ్డ రేవంత్ రెడ్డి అని ఇట్లా ఒక డైలాగ్ వదులుతాడు. అంటే ఆ వ్యక్తిని ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ అరెస్టు చేయలే, ఆ వ్యక్తిపై ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లేపేస్తామని ఒక యువకుడు సోషల్ మాధ్యమాలలో వీడియో తీసి మరీ పెట్టినప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని శాఖలు ఆ వ్యక్తి మీద ఎందుకు కేసు పెట్టాయి? అరే ముఖ్యమంత్రిని లేపేస్తామంటూ కూడా ఒక వీడియో సోషల్ మాధ్యమాలలో చూసిన నేను. ఆ వీడియో చూసినప్పుడు నిజంగా కూడా అంతటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల మీద కేసులు పెట్టరు. ఇక రెండో అంశం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నిజానికి అసలు రేవంత్ రెడ్డికి నాన్ బెయిలబుల్ కేసులే అని. రేవంత్ రెడ్డి చాలా ఘోరంగా మాట్లాడాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయంలో, మంత్రుల విషయంలో, ప్రగతి భవన్ విషయంలో చాలా ఘోరమైన భయంకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకోలేదే, ఇలాంటి అక్రమ కేసులు బనాయించలేదే. ఇక దాంతోపాటుగా రేవంత్ రెడ్డి చేసిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను మాట్లాడిన మాటలు ఏమన్నా తక్కువ ఉన్నాయా? 30 నెలల కాలంలో 30 రకాల బూతులతోని నాకు తెలిసి భారతదేశంలో ది బెస్ట్ బూతు పురాణం వ్యాఖ్యలతో చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి వెళ్తారు. ఎందుకంటే లాగులలో తొండలు జొరగొడతా, షెట్టు గట్టేస్తా, నేను ముఖ్యమంత్రి కాకపోతే కొరడ తీసుకొని కొట్టాలనిపిస్తుంది, ఇవన్నీ కూడా ప్రజల సమక్షంలో ప్రజా సమక్షంలో సభలలో సమావేశాలలో నేరుగా మాట్లాడిన విషయాలే కదా. మరి ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేయరు? ఇక దీంతోపాటు బండి సంజయ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కాదండి. ఒక దశలో అసలు భయంకరమైన వ్యాఖ్యలు చేసిండు ఆయన. మరి ఆయనకు ఎందుకు చట్టాలు వర్తించాయి, రేవంత్ రెడ్డికి ఎందుకు చట్టాలు వర్తించాయి? కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల విషయంలోనే ఎందుకు వర్తిస్తాయి అనే దానికి కూడా సమాధానం లేదు.
ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు కేసుల విషయం మరోటో కాదు. కేసుల విషయాన్ని పక్కన పెడదాం, పెద్ద అయ్యేది లేదు పోయేది లేదు. అది న్యాయస్థానం చూసుకుంటుంది, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. కోర్టులు, ఇక్కడ ఉండే లాయర్లు వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా తెలంగాణ సమాజం నిశ్చింతగా చూస్తున్నది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా నేను చర్చించే విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, గతంలో ప్రగతి భవన్ను పేల్చేస్తాం రకరకాల వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు కేసులు నమోదు చేయలేదు? చాలా వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా కొనసాగినప్పుడు. మరి ఈరోజు తెలంగాణలో ప్రశ్నించడమే నేరమా? తెలంగాణలో గట్టిగా మాట్లాడితే కష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కదా, అదిరేదు లేదు బెదిరేది లేదు, ఏమన్నా చేసుకో అనే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ. నిజం ఇది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. చాలా వరకు మనం చూసాం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు గతంలో కూడా ఫిర్యాదు చేశారు. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తా. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రాణానికి ముప్పు తెచ్చేలా ఉన్నాయని, మావోయిస్టులకు ఉసుగొలిపేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు డీజీపీకి అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు గతంలో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఒక్క మాట రెండు మాటలు కాదు, బండి సంజయ్ కూడా అంతనే మాట్లాడిండు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ప్రజలలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది. కానీ చేసినాక అల్టిమేట్గా ఏమైపోయింది? ప్రజల నుంచి ఉద్యమం మొదలైంది, ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రజా ఉద్యమం ఎట్లా మొదలైందంటే ఇక్కడ ఉండే మేధావుల వల్ల కాదు, ఇక్కడ ఉండే ప్రజా సంఘాల వల్ల కాదు, ఇక్కడ ఉండే ఇంకో రకం యాక్టివిటీ చేసే వల్ల కాదు. ప్రజలే స్వచ్ఛందంగా రణరంగంలోకి దిగిలి. ఎందుకో తెలుసా? ఈ తెలంగాణలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వం ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్గా భావించి ఆఖరికి ఆ మేనిఫెస్టోకు సంబంధించిన చైర్మన్లు ఎవరైతే ఉన్నారో, మేనిఫెస్టో కమిటీ ఎవరైతే ఉన్నారో వేటిని కూడా అమలు చేయకపోగా మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తెర మీదకి తీసుకురావడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉధృతమైన పోరాటం జరిగింది. ఉదాహరణకు హైడ్రా కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, లగసెర్లు అంటే భూములను పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ పేరుతోనో, పారిశ్రామిక కారిడార్ పేరుతోనో, పారిశ్రామిక వాడల పేరుతోనో, అభివృద్ధి పేరుతోనో గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజా ఉద్యమం మొదలైంది. ఇప్పుడు కేసులు పెట్టినంత మాత్రానో, అరెస్టు చేసినంత మాత్రానో, జైలుకు పంపించిన మాత్రానో అయ్యేది లేదు పోయేది లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నది అంటే చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికార విభాగాలకు సంబంధించిన అధికారాలకు సంబంధించి అంటే రాష్ట్ర సిఎస్ నుంచి వివిధ శాఖలు ఉంటాయి. ఇక్కడ ఆర్థిక శాఖ కానీ చాలా శాఖలు ఉంటాయి. మనందరికీ తెలిసిన పోలీస్ శాఖ కానీ చాలా శాఖలు ఉంటాయి ఈ రాష్ట్రంలో, చాలా శాఖలు. ఆ శాఖలు ఎవ్వి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు తెలిపే పరిస్థితులలో లేదు. కాబట్టి ఇక ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఇదే చివరి అవకాశం అనుకుంటా. ఇక 2 ఏళ్ళు ఇంకేం చేస్తాడో ఈ మహానుభావుడు, ఏం చేస్తాడో చూద్దాం మనమైతే. సో మొత్తానికైతే కేటీఆర్ అయితే గట్టిగానే అరుచుకున్నాడు. అదిరేది లేదు బెదిరేది లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోరా నాయన, నీకంటే గట్టిగానే రాజకీయాలు చూసినావు, ఉద్యమం నుండి వచ్చినావు అనే కోణంలో గట్టిగానే అరుచుకునే ప్రయత్నం చేసాడు. కానీ ఇక్కడ ఒకటైతే స్పష్టంగా మనం అబ్జర్వ్ చేస్తే రాజ్యాధికారం ఉన్నోడికి ఒక న్యాయం ఉంది, రాజ్యాధికారం లేని వాళ్ళకి ఇంకో న్యాయం ఉంది. రాజ్యాధికారంలో ఉండి బండబూతులు తిట్టు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెడతా అంటే ఒక్కొక్క రోజు ఒళ్ళు మండుతుంది, రక్తం సలసల మసులుతుంది. ఏం బూతు పురాణం, ఏం కథ? కేటీఆర్ పట్టుకొని ఎన్ని రకాల మాట్లాడాడా? నాకే సిగ్గుశరం అనిపించింది. వీళ్ళు నాయకులా లేకపోతే గాడిదలా అనే కాడికి వచ్చింది. ఎందుకంటే కొంతమందిని అంటాను, నేను అందరినీ అనట్లే, కొంతమంది బూతు పురాణం విన్న తర్వాత అరే ఒరే ఏమిరా గిట్లా మాట్లాడతారా? అధికార పార్టీ అంటే ఎంత హూందాతనంగా మాట్లాడాలి. కొంతమంది ఆ ప్రెస్ మీట్లను చేస్తే కూడా చిరాకు లేచింది, చిరాకు అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, పద్ధతిగా మంచిగా మాట్లాడే కౌంటర్ ఇస్తే మళ్ళీ దానికి సమాధానం ఉండద్దు. చాలా స్పష్టమైన ఆధారాలతో కౌంటర్ ఇవ్వాలి. కానీ నోటికి ఏది వచ్చినట్టే అది మాట్లాడతారు. మరి దాని మీద ఎందుకు గాంధీ భవన్కు సంబంధించి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదో, వాళ్ళని పదే ఎందుకు ప్రమోట్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఈ 3-4 నెలల కాలంలో ఒక 8 దాకా చూసిన ఓ పెద్ద మనిషి ప్రెస్ మీట్లు మొత్తం భూత పురాణమే. అలా అరే ఒరే లుచ్చా గాడిది గివే
మీకు కావాలంటే నా దగ్గర ఉన్నాయి చూపెడతా. ఆగమాగం గాంధీ భవన్కి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్తున్నా నేను, అయ్యా మహేష్ కుమార్ గౌడ్ మీరు చర్యలు తీసుకోండి, అలాంటి వ్యక్తులను మీరు ఎక్కువగా కూడా ప్రమోట్ చేయకండి, అలాంటి వ్యక్తులతో మీరు ప్రెస్ మీట్లు పెట్టేయకండి, గలీజ్ అయిపోతుంది మీ పార్టీ. ఇప్పటికే కుక్కలు చింపిన ఇస్తారాకంటే రేపు పొద్దుగాల మడుగులో బొర్రే పార్టీ లెక్క అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు ఆ భూత పురాణం ఎవని కోసం. సో మొత్తానికైతే కేటీఆర్ అయితే చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏ విషయంలో కూడా అదిరేది లేదు బెదిరేది లేదనే ఏది ఒక స్పష్టమైన అంశం అయితే ఉన్నది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా నేను చూసే ప్రయత్నం చేస్తా. ఇది చాలా వరకు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. వరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా లేదా ఏడ చూసినా కూడా ఇదే వినబడుతుంది. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వరి వద్దట వేసేది ఏందట, స్పష్టత కరువైన ప్రభుత్వ విధానం, వచ్చే సీజన్కు ఏది ప్రత్యామ్నాయం, దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం, వరి సాగు వద్దంటూ ఇప్పటికే సీఎం మంత్రుల పిలుపు, ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పని ప్రభుత్వం, ఇతర పంటల కొనుగోలుకు ముందుకు రాని సర్కార్, మక్కలు జొన్నలు సన్ఫ్లవర్ కొనాలని రోడ్డెక్కిన రైతులు, ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ, ఇప్పుడు మద్దతు లేదు, బోనస్ ఇయ్యదు, పంట కొనదు, తన వైఫల్యాన్ని రైతులపై నెట్టేసేందుకు సర్కారు యత్నం. మరి రైతులు ఏం కావాలి, ఏ పంట సాగు చేయాలి అంటూ కూడా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వడ్ల కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లె వద్ద గజ్వల్ చేగుంట రహదారిపై మండు టెండర్లలో రాస్తోరోకో చేస్తున్న రైతులు. యాసంగి భరోసా లేనట్టే, సర్కారు ఎగవేత ఖాతాలో మరో సీజన్ రైతు భరోసా, రెండో విడత వేసి నెల దాటిన రాని మూడో విడత 9,000 కోట్లకి ఇంతవరకు ఇచ్చింది 5,000 కోట్లే. ఈ సీజన్లోనే రైతు సర్కార్కు 4,000 కోట్ల బాకీ. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వానాకాలం సాగం పనులు, యాసంగికే పూర్తిగాని భరోసా, వానాకాలానికి వస్తుందా 8 ఎకరాలకే బోనస్, చెప్పిన పంటలే వేయాలంటూ ప్రభుత్వం ఆంక్షలు, వానాకాలం సాగుపై కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు, బోనస్ ఎగగొట్టేందుకు మరో కుట్ర, రైతుల ఆగ్రహం. మీరే పోయి వ్యవసాయం చేయరు, మీ ముఖ్యమంత్రి మంత్రులు మీ అధికారులు మీరే పోయి వ్యవసాయం చేయరు, ఇక రైతులు ఏం చేస్తారు, మీరేంది చెప్పేది, ఆంక్షలు పెడతానట. వర్షాభావ పంటలే రైతులు వేయాలి, ఎల్నిఓ ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్, పంట వ్యర్థాలు కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటాం, అధికారులతో సమీక్షలో తుమ్మల. కేరళను తాకిన నైరుతి, వచ్చే వారంలో తెలంగాణలోకి ప్రవేశం, ఇప్పటికే చల్లబడ్డ వాతావరణం, 6 జిల్లాలలో కురిసిన భారీ వానలు, కేరళ తమిళనాడులో భారీ వర్షాలు. వరి వేయద్దు, వరి సాగు ఒక్కటే పరిష్కారం కాదు, వరి పండిస్తే రైతులకు పెద్దగా లాభం లేదు, కాబట్టి రైతులు వేరే పంట చూసుకోవాలి. మార్చి 18న అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేరే పంటలు వేసుకోండి, వరి సాగు వేయద్దు, వరి సాగే చేయొద్దు, ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు, కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలి, కూరగాయలు పండించుకుంటే మంచిది. జూన్ 3 ఖమ్మంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరం, వరి వద్దు సరే, మరి రైతులు ఏం పంట వేసుకోవాలి, మీరు ఏం బోనస్ ఇస్తారు, రైతులు ఏం చేయాలి, ఎట్లా బతకాలి. ఇప్పుడు ఈయన పెద్ద మనిషి ఏడవే, ఈయన పేరు తుమ్మల నాగేశ్వరరావు అండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు, అది సెకండరీ మ్యాటర్ అనుకోండి. ఆయన గురించి పెద్ద మాట్లాడలేదు, మస్తున్నాయి అనేది నేను చెప్తా, కానీ భవిష్యత్తులో అన్నీ చెప్తా. ఇప్పుడు ఏం చెప్పా, ఎన్నికల 6 నెలల ముందు అందరి బయట పెడతా, అప్పటిదాకా సైలెన్స్. రంజిత్ వైఆర్టీవీ ఏంది పూర్తి స్థాయిలో గట్టిగా ప్రశ్నిస్తలేడు, ఎందుకు ఏం కథ అని కొంతమంది విమర్శలు, కొంతమంది కేవలం విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వైపే నిలబడతానని, కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలకు సంబంధించి ఏంది అన్నీ ఆయనే అవి చూస్తున్నాయి. ఇవన్నీ కూడా ట్రాష్. నేను చెప్తున్నా కదా, ఎన్నికలు సరిగ్గా 6 నెలలు 1 ఇయర్ ముందు బయటపడతా అంటే మళ్ళీ నేను చెప్తున్నా, అప్పుడు నాకు ఈ రాష్ట్ర డీజీపీ పోలీసు వస్తుంటుంది చూడు, మొత్తం రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మినిమం ఒక 50 మంది పోలీసులు రక్షణ లేని బయట పోయే పరిస్థితులు ఉండేలా అంత భయంకరమైన చేదు వార్తలు నేను దగ్గర చెప్తే మళ్ళీ ప్రభుత్వం 2 గంటలు కూడా ఉండదు అధికారం. నేను చెప్తాను కదా, అంత ఘోరంగా ఉన్నది. సరే అదంతా వదిలిద్దాం, చూసుకుందాం తర్వాత. కానీ ఎందుకంటే అది ప్రజా ఉద్యమం శ్రీకారం చుట్టిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది. ఇప్పుడు వరి కొనను అంటున్నావు, సరే కొనకు, మరి ప్రజలకు ఏం పంటలు ఇస్తావు అంటే విత్తనాలు అయితే ఇవ్వాలి కదా, విత్తనాలు తక్కువ ధరలో ఏమి ఇస్తావు, అధిక దిగుబడి వచ్చేది ఏంటి, వాటికి ఏమన్నా మీరు కొనుగోలు చేస్తారా, వాటికి ఏమన్నా మద్దతు ధర ఉంటుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలకు అతి లేదు గతి లేదు, ఇక మీరు చేసేది ఏముంటుంది, అది వాస్తవమే కదా. ఒకటి. రెండో విషయం వచ్చేటలకు వరి కొనుగోలు చేయను అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయం చేసుకునే రైతులకు రైతు భరోసా ఇవ్వాలి కదా, అదే పెట్టుబడి సాయం ఇవ్వాలి కదా, ఎరువులు సరిగ్గా ఇవ్వాలి కదా, కరెంట్ ఇవ్వాలి కదా, నీళ్ళు ఇవ్వాలి కదా, పంటలకు సంబంధించిన బోనస్ ఇవ్వాలి కదా. వీళ్ళు ఇచ్చిన హామీలే వీళ్ళకు దిక్కు దివాన లేదు, మళ్ళీ కొత్తగా ఆంక్షలు పెడతారు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరమా? ఇలాంటి మంత్రులు తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరమా? ఏం చదువుకున్నారండి ముఖ్యమంత్రులు మంత్రులు? నాకు అర్థమైతలే, ఏం చదివిరు? చక్కగా డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారా ఈ తెలంగాణలో? ఏం చదువులు చదివిళ్ళు మీరు? ప్రజల నాడన్నా చదివినరా?
ప్రజాక్షేత్రంలో ప్రజల వైపు వెళ్ళిలా? వరి వద్దు అంటే వరి వేసేటప్పుడు ఏం గడ్డి వీకిలా? గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు ఇలా? లేదా ఏది మన కోడి ఈకలు వీకిలా? ఏం చేసిల్లండి మీరు? బోనస్ ఇస్తాం అని చెప్పిన ఆ వ్యక్తులు ఎవరు? ఆ రోజు మాట్లాడిన గొంతుకలు ఎవరే? ఎంత దుర్మార్గం అంటే పంటకు ఇప్పుడు కొత్త పంటలే అంటారు సరే, కొత్త పంటలకు అధిక దిగుబడి వచ్చే పంటలకు మీరేమన్నా సబ్సిడీ ఇస్తారా? మళ్ళీ దాంతోపాటు పెట్టుబడి సాయం ఇన్ టైంలో ఇస్తారా? రైతు రుణమాఫీ ఏమన్నా చేస్తారా? రైతులకు 24 గంటల కరెంటే. ఆయన పేరేం పేరు? కోదండరెడ్డి అట. ఏడ వ్యవసాయం చేసిండో ఏం పాడో ఏం నచ్చనో కానీ మా తాతయ్య ఉంటాడు ఆయన. 3 గంటలు ఇస్తే చాలు, 24 గంటలు వద్దు బిడ్డ. నిన్న ఒక రోజు తీసుకుపోయి వ్యవసాయం మొత్తం కూసోబెడతాం అక్కడ. 3 గంటలు ఒక ఏంది అంటే ఒక కాలువ కూడా వారది, ఒక మడి కూడా వెళ్ళలేదు కిందికి. 3 గంటలు సరిపోదట, సాలట, 24 గంటలు అద్దట. ఎంత ఘోరం ఇది అన్యాయం రైతుల పక్షాన. వీళ్ళ మాటలు చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఎవర్రాబాయ్ వీళ్ళందరినీ తెలంగాణ తన్ని తరిమేరి అనిపిస్తుంది నాకైతే. అరే వరి వేయనమ్మ అన్నప్పుడు ఒకటి, వద్దు అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి కావాలి కదా. మరి దానికి ప్రత్యామ్నాయం ఏం చూపెడుతున్నారు మీరు? అది లేదు ఒకటి. రెండోది, పంటలకు సంబంధించిన ఇన్ టైంలో వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ, వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ, వాళ్ళకి కావాల్సిన నీళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సిన కరెంట్ ఇత్తలా ఇవ్వట్లేదు. రెండోది. ఇక మూడోది చెప్తా. సో పోనీ పంటకు సంబంధించి కొనుగోలు చేస్తున్నారా? అది లేదు. పోనీ లాభం వచ్చింది రైతులకు రుణమాఫీ చేస్తున్నారా? అది లేదు. పోనీ వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు అని ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో, ఏవో వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారా? లేదు. ఈ కుర్చీలల్లో ఏసీలల్లో కూకొని ఏం చేస్తారండి? నేను తెలంగాణ సెక్రటరియట్కు పోయినా, పని మీద పోలే, ఓ ముచ్చట మీద పోయినా. ఏమున్నదాడా? ఆడో 10 మంది జర్నలిస్టులని, ఈడో 10 మంది జర్నలిస్టులని చిట్చాట్. ఏమున్నదాడా? 2 బిస్కెట్లు తెచ్చుకోవాలి, 2 షాయలు పెట్టుకోవాలి. ఆ జర్నలిస్టులు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజా సమస్యల మీద కొట్లాడేటోళ్ళు, అలా ఊకొని షాయలు అయ్యేటోళ్ళు, ప్రజల మీద ఏమైనా పోరాటం చేసేటోళ్ళు, ఆ చిట్చాట్లో ఊకునేటోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థమవుతలేదు. ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు చేతలేదని ఇప్పటివరకు అలా ఊకున్న చిట్చాట్లో ఊకున్న ఏ జర్నలిస్టు పనిచేసాడు? మొత్తం లాబియింగ్ జర్నలిస్టులు. నేను చెప్తాను కదా, మొత్తం లాబియింగ్ జర్నలిస్టులు అడుగుకున్నాను. జర్నలిస్టులను కూడా అంటావంటే బాజాప్తిగా అంట భయ్. ప్రజల క్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయనోడు జర్నలిస్ట్ ఎట్లయితాడు? వాని స్వార్థాల కోసం చూసుకుంటాడు జర్నలిస్ట్ అవుతాడు. షాయలు పోయినాయి, నన్ను బిస్కెట్లు పోయినాయి, కూకుంటాలు మంత్రులతో 20 నిమిషాలు పోయింది, గంట పోయింది, ముచ్చట పెడతారు. ఏం లేదు, అలా ఉత్త లొట్టపీసే. అందుకే ఇప్పుడు డిజిటల్ యుగం అందుకే వచ్చింది, సోషల్ మీడియా అందుకే వచ్చింది. కొంతవరకు మాత్రమే పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని నేను చెప్తున్నా కదా, టైంపాస్ చేసే జర్నలిస్టులు ఎక్కువ ఉన్నారు మా తెలంగాణలో. దీని మీద ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. మరి దీని మీద ఏం చేస్తుందో ప్రభుత్వం, ఎట్లుంటుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీ, 18 మంది చనిపోతే మాట్లాడరా? నిరుద్యోగుల ప్రాణాలంటే కాంగ్రెస్కు లెక్కలేదా? 2.5 ఏళ్లలో ఒక్కరైనా వెళ్ళి పరామర్శించారా? వంచన సభలో ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం, ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్ధాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ను వదలం, త్వరలో లక్షలాది మంది నిరుద్యోగులతో సభ తలసాని అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నిరుద్యోగుల పంచాయతీ ఎంత దారుణంగా ఉందంటే తెలంగాణలో ఎటు చూసినా, ఏ దిక్కు చూసినా గదే కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ లీస్టు చూస్తా ఒక్కటి కూడా అమలు చేయలే. ఈ 30 నెలల కాలంలో దాదాపుగా 18 మంది చనిపోయారు నిరుద్యోగులు. వాళ్ళందరినీ కూడా ఎంత బాధాకరం విషయం. గతంలో ప్రవళిక అని అనుకుంటా అమ్మాయి పేరు, చనిపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ యమస్పందించిళ్ళు. కానీ 2023 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా 18 మంది చనిపోయినా కూడా కనీసం ఏ ఒక్కరు వెళ్ళారు. అప్పుడైతే ప్రవళిక చనిపోయినందుకు రచ్చరచ్చ చేసిళ్ళు. ఇప్పుడు 2024 ఆగస్టులో ప్రభుత్వ క్యాలెండర్లో ఏమని చెప్పింది? అందులో పేర్కొన్న ఏమన్నా అమలు చేసిందా? కొత్త పోస్టుల కొరత ఏంది? గతంలో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 డిఎస్సి పోస్టులకు కేవలం కొన్ని అదనపు పోస్టులను కలిపి మాత్రమే భర్తీ చేస్తాను, కానీ కొత్త ఉద్యోగాల ఊసైతే లేదు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇవ్వాలి, ఇప్పటి వరకు ఇచ్చిందా? ఉద్యోగాల భర్తీ విషయంలో
ఏంది 2.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ విభాగాలు అన్నీ కలిపి 70,000 ఏది వాటన్నింటి నియామక పత్రాలు అదే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేసినామని చెప్పిళ్ళు. తీరా చూస్తే 16,000 కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు చెప్పిళ్ళు. అంటే నిరుద్యోగులకు సంబంధించి ఇంత ఉధృతమైన పోరాటం చేస్తుంటే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారండి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. మరి ఏం చేయాలి వీళ్ళను? ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. నిరుద్యోగులు రోజు రోజుకు నిరుద్యోగం అనేది రేటు పెరిగిపోతున్నది ఈ తెలంగాణలో. మీకు తెలుసో లేదో చాలా వరకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఫీలు చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత 80% మరి అంత మెరిటే, కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం లేవు ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా ఆ నిరుద్యోగులకు కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు. చాలా శాఖలలో ఖాళీ ఉన్నది. అరే గక్కడ దాకెందుకు పోయి ఉస్మానియా యూనివర్సిటీలలో 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మళ్ళీ నిరుద్యోగులు మాట్లాడితే పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం అని చాలామంది మాట్లాడతారు. గత ప్రభుత్వంలో ఒక్క మరణానికి చూసి 2 మరణాలు చూసి ఆగమే. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా నేను కూడా ప్రశ్నించిన బోడ సునీల్ నాయక్ కానీ ప్రవళిక, అందుకే కదా ప్రభుత్వాన్ని మార్చింది. మరి ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను చంపుకుంటూ పోతే ఎట్లా? ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కదా, అది కనీస బాధ్యత కదా. నిరుద్యోగ రేటును తగ్గించాలి కదా, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కదా. ప్రభుత్వ శాఖలలో నోటిఫికేషన్ ఖాళీలను భర్తీ చేయాలి, ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహించాలి. దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించి వాళ్లకు ఏదైనా లోన్లు ఇవ్వడము, వాళ్ళకు వృత్తిరీత్యా ఇంకేమన్నా చేసుకుంటారనే ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఏదీ లేదు. ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రతి నిరుద్యోగి ఏం చేస్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాయి. ఏం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఊరికాడికి పోతే చెరువులలో ఉపాధి హామీ పథకం, గదే గంతకు మించి ఇంకేం లేదు. గడపర పట్టాలి, ఇంతంత తట్ట పట్టాలి, పని చేయాలి, గంతే అయిపోయింది. అరే భయ్, చాలా నిరుద్యోగులను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కొన్ని ఫంక్షన్ హాల్లలో మాస్కులు వేసుకొని క్యాటరింగ్ చేస్తారు, జొమాటో, స్విగ్గీ. దాంతోపాటు కొన్ని చోట్ల హౌసింగ్కు సంబంధించిన వ్యవస్థలో ప్లంబింగ్ కానీ చాలా చేస్తారు. వాళ్ళు ఏం చదివిరని ఆరాధిస్తే ఎంఫీలు, పిహెచ్డీలు, పీజీలు అయిపోయి ఉంటాయి, కానీ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించదు. అంతకు ముందుకేమో ఎగిరింది, గుర్రం లెక్క ఎగిరిళ్ళు, కానీ ఇప్పటి కష్టాలు బొక్క బొర్ల పడ్డారు. కనీసం తాబేలు లెక్క కూడా ప్రశ్నించే తత్వం లేదు, ఏదీ లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశానికి సంబంధించి అది ఇంకేముంటుంది. ఇక చూడుర్రు, ఇక 4 రోజులలో 14,774 రిజిస్ట్రేషన్లు. ఇవి కేవలం వ్యవసాయ భూముల ట్రాన్సాక్షన్లే. నాన్ అగ్రికల్చర్ ఇండ్ల రిజిస్ట్రేషన్లు అదనం. చివరి రోజు రికార్డు స్థాయిలో లావాదేవీలు. నేటి నుంచి భూముల మార్కెట్ పెంపే అవకాశం. ఇది పక్కా తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి భజన పేపర్. ఇది నేను చూపెడతా చెప్పు. ఏడాదిలో కూలనున్న మోడీ సర్కార్, కానీ ఇక్కడ ఏడాదిలో మాత్రం రేవంత్ సర్కార్ కూలదట. యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ ఇది అయిపోయిందిగా. జైలు శిక్షకు భయంతోనే ఇస్తాడు. అమీర్పేటలో అగ్ని ప్రమాదం, మళ్ళీ లిమిటేషన్ బిల్లు, ఇంటర్ స్టూడెంట్కు యూనిఫామ్, ఇది అయిపోయిందా? ఒక్కసారి ఈయన 14 రికార్డు స్థాయి అన్నాడు కదా ఈ కాంగ్రెస్ పేపర్. అది ఇదేంది? రేవంత్ ప్రభుత్వం కుప్పగూలిన రియల్ ఎస్టేట్కు నిదర్శన చిత్రం. శుక్రవారం నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని తెలిసిన క్రమ విక్రయదారులు ఎవరైతే అమ్మకం కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో బోసిపోయిన అశోక్ నగర్కు సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూలుగుతున్న రియాలిటీ ధరల మోత, పెంచిన భూముల ధరలు నేటికి కూడా అమల్లోకి. రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఏటా 4,000 కోట్ల అదనపు రాబడి. 98,000 ప్రాంతాలలో భూములు, అపార్ట్మెంట్ ధరలను సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అత్యధిక ప్రాంతాలలో 100% మేర పెంపు, కొన్ని చోట్ల 300%కి పైగా విలువ పెంపు. ఇప్పటికే చలాన్లు చెల్లించిన వారికి సైతం కొత్త ఛార్జీలు వర్తిస్తాయన్న ప్రభుత్వ వర్గాలు. పెంపు ఛార్జీలు అదనంగా చెల్లిస్తే 50 నుండి 100% ధరలు పెంచుతాం. భూముల విలువ సవరణతో 1,400 కోట్ల రాబడి. త్వరలోనే అసైన్డ్ భూములపై కొత్త పాలసీ. మంత్రి ఏ మంత్రి నాయనా నువ్వు? నేనేం చెప్తాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను చెప్తాను ఏనూరి. మీరందరూ బస్సు ఫ్రీ అన్నారు కదా, మా మహిళా సంఘాలు అందరికీ ఫ్రీ ఇచ్చిర్రు అని చెప్పారు కదా మా తెలంగాణ ఆడబిడ్డలకి. మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఫ్రీ ఇచ్చి మీ ఇంటికాడ ఉండే భూములకు రేట్లు పెంచిండు. మీరు కొనే ఇల్లుకు రేటు పెంచిండు, మీరు కొనే జాగలకు రేటు పెంచిండు. భూమి అమ్మితే, ఇప్పుడు నా దగ్గర భూమి ఉన్నది, నేను వేరేటోళ్ళకి అమ్మినా, ఆయన కొన్నాడు, ఆయన పేరు మీదకి మారడానికి ఆయన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, ఎకరాకు గింత అని వసూలు చేస్తున్నది ప్రభుత్వం. ఒక రకంగా అదే పని చేస్తున్నది. దోపిడీ అయిపోయింది. ఇక మొత్తం
మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే చతికిలబడ్డ రియల్ ఎస్టేట్ రంగం మీద ధరల పిడుగుపాటు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అదనపు రాబడే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూములు, అపార్ట్మెంట్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ ఇది. ఇక చెప్పుర్రి, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నక్కల రాజ్యం, కుక్కల రాజ్యం, పందుల రాజ్యం అయిపోయా. ఎక్కడో విన్నా ఈ పాట, నేను పాడింది కదా సోషల్ మీడియాలో. నేను నా సొంత క్రియేషన్ ఏం కాదు, గట్ల అయిపోయింది అని సోషల్ మీడియాలో ఇంట అంట గట్లనే అయిపోయింది పరిస్థితి. అసలే రియల్ ఎస్టేట్ రంగం ఢమాలంటే మళ్ళీ ఇప్పుడు అయిపోయింది. ఇక అక్కలు ఫ్రీ బస్ అన్నారు కదా, అన్న ఇక్కడ విండుతుండు, ముక్కు పిండి వసూలు చేస్తాడు. మీకు మా ఇంటి 10-20 రూపాయలే ఛార్జ్ అవుతుందేమో, ఇక్కడ ఏకంగా 1,00,000-2 లక్షలు వసూలు చేస్తాడు. చూడుర్రి ఇక మీరు. నేను చెప్తానేమో అందరూ నన్ను అసలు ఏంది అంటే ఈయన మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ అంటారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటైన ముఖ్యమంత్రి ఎట్లా అయిండు? ఈ వైఆర్టీవీ రంజిత్ లేకుంటే అయిందా? ఆయన కూర్చున్న కుర్చీలలో మేము కూడా కష్టపడ్డామండి ప్రభుత్వ మార్పులలో. ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం కేసీఆర్ది. ఇక చూడు, ఆరోగ్యశ్రీ బకాయి బండెడు 2 ఏళ్ళుగా 2,500 కోట్ల పెండింగ్. కొత్తగా ఈహెచ్ఎస్ స్కీమ్ మరో భారం అంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు. చికిత్స రేట్లు కూడా పెంచామని డిమాండ్. నేనేమంటున్నా అంటే చక్కగా ప్రభుత్వ దాకా కరెక్ట్ చేస్తే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ఎందుకు చక్కగా పనిచేస్తారు, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పనిచేయరు? ప్రైవేట్ జీతాలు ఎంత అండి? 15,000, 20,000. డాక్టర్లను నేను మొన్న అడిగిన ప్రైవేట్ దాంట్లో ఏదో హాస్పిటల్ పోతే అడిగిన ₹1,00,000, 80,000, 50,000 గింతే ఉన్నాయి. అదే గవర్నమెంట్ దాకా 3 లక్షలు 4 లక్షలు ఇస్తలేరు జీతాలు, లక్షలు జీతాలు ఉన్నాయి. ఏం చేస్తారు? ఇది మంచిగా ప్రభుత్వ వైద్యాన్ని, వైద్యం ఫ్రీగా అయితే నడుతుంది. కానీ మనలో ఆ సో ఎక్కడిది? మనలో ఆ సో ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోరు. ఇగో నేను చెప్పలే, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డే నేను చెప్పింది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి, వాస్తవాన్ని అందరూ స్వీకరించండి. వైఆర్టీవీ పోరాటం చాలా ఉధృతంగా ఉండబోతుంది. కాస్త 4 అడుగులు వెనకేసినంత మాత్రమే వెనుకబడిపోలే. నేను ఎట్లా చేయాలో ప్రజల ముందు చాలా ఉన్నాయి. అవన్నీ చూపెడతాం సమయం సందర్భం వచ్చినప్పుడు. అప్పటి వరకు వేచి చూస్తూనే ఉండండి వైఆర్టీవీ.